హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మేము పుణ్యక్షేత్రాల దర్శనంలో భాగంగా అన్నవరం, తలుపులమ్మలోవ, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి, రాజమండ్రి దర్శించుకున్నాం. ముందుగా మా మామయ్య గారి కొడుకు కోడలు వాళ్ళ ఫ్యామిలీ, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ విజయవాడ నుంచి అన్నవరం చేరుకున్నాం. అక్కడ వ్రతం చేసుకొని సత్యదేవుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఒకే పీఠంపై సత్యనారాయణ స్వామిని, శివుడిని, అమ్మవారిని దర్శనం చేసుకోవడం విశేషం. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత స్వామివారి నిత్యాన్న ప్రసాదం కూడా స్వీకరించి అక్కడ రావి చెట్టు వద్ద దీపారాధన చేసుకొని స్వామివారి ఆలయ ముఖ మండపం దగ్గర నుంచి ఆలయం మొత్తం దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి తలుపులమ్మలోవకి బయలుదేరాము. తలుపులమ్మలో కూడా చాలా ప్రశాంతంగా చుట్టూ లోయలు, కొండలతో చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారు. మాకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకల్లా నరమానవుడు కూడా అక్కడ ఉండకూడదు అనేది నియమం. అమ్మవారు అక్కడ సంచరిస్తూ ఉంటారని భక్తుల గట్టి నమ్మకం. మేము ఆ ప్రదేశాన్ని చూసుకొని అమ్మవారిని మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకొని కాసేపు అక్కడే గడిపి 5 గంటలకల్లా బయలుదేరి తిరిగి అన్నవరం చేరుకున్నాం. రూమ్కి చేరుకొని ఫ్రెష్ అయ్యి రాత్రి అన్నవరం స్వామిని దర్శనం చేసుకునేవారు చేసుకోవచ్చు. మా తమ్ముడు వాళ్ళు గుడికి దగ్గరలోనే ఉన్నారు. చక్కగా రాత్రివేళ అన్నవరం స్వామిని చూసుకున్నారు. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు ఉదయం 6 గంటలకల్లా రెడీ అయిపోయాము. ముందుగానే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. విద్మహి ట్రావెల్స్ శ్యామ్ గారు చాలా చక్కగా డ్రైవ్ చేసి అన్ని ప్రదేశాలకి మమ్మల్ని టైంకి చేరుకునేందుకు సహకరించారు. మేము వెళ్ళిన ప్రతి చోట భగవంతుడు మాకు శీఘ్ర దర్శనం ఇచ్చారు. ముందుగా పిఠాపురం చేరుకున్నాము. పిఠాపురం గయాసురుడి పాదాలు ఉన్న చోటు, అందుకే అది పాదగయగా పిలువబడుతుంది. ఆ కథ మరొకసారి వివరంగా వివరిస్తాను. పరమేశ్వరుడు కోడిపుంజు రూపంలో కూసినందుకు గాను ఇక్కడ ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిగా అవతరించారు. ఇక్కడ మరో విశేషం, సతీదేవి అమ్మవారి పీఠ భాగం అంటే పిరుదులు పడినందున పీఠికాపురం అయింది. కాలక్రమేణా అది పిఠాపురంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా కోనేరు దగ్గర శివలింగం ఉంది. శివలింగానికి మేమందరం చక్కగా పొద్దున్నే అభిషేకం చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారు పురూహూతికా దేవిగా దర్శనమిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం. ఇక్కడ కోనేరు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. గుడి కూడా చాలా బాగుంది. ఈ ఆలయంలో కూడా పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసుకునే అవకాశం ఉంది. ఇది గయాసురుడి పాదగయ కాబట్టి ఇక్కడ కంపల్సరీగా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇక అక్కడి నుంచి సామర్లకోట చేరుకున్నాము. సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఆలయం ముందర ఒక పెద్ద శివలింగం ఉంది. అక్కడే పెద్ద కోనేరు కూడా ఉంది. భక్తులు మొక్కులు మొక్కుకొని 108 కానీ 11 కానీ 51 కానీ ఎవరి శక్తికి మించి వారు బిందెలతో స్వామివారిని అభిషేకం చేసుకుంటున్నారు. మేము కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. ముందైతే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ ప్రతి ఆలయం కూడా 12:30 కల్లా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని ముందుగా స్వామివారి దర్శనం చేసేసుకొని ఆ తర్వాత స్వామివారికి కోనేరులో నుంచి బిందెలతో నీరు తీసుకొచ్చి మేము కూడా అభిషేకం చేసుకున్నాము. ఈ సామర్లకోట దేవాలయము పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి ద్రాక్షారామం చేరుకున్నాము. ఈ ఆలయం కూడా పంచారామాల్లో ఒక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి అమ్మవారు మాణిక్యాంబగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలసిల్లుతోంది. ఈ క్షేత్రాలను దర్శించేటప్పుడు మన వద్ద కూడా ఒక చిన్న సైజు బిందె లాంటిది తీసుకొని వెళ్తే మనం కూడా అక్కడ ఎవరిని అడగకుండా మనంతట మనమే కోనేరులో నీరు తీసుకొచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇక్కడే సతీదేవి అమ్మవారు దక్షవాటికలో ఆత్మార్పణ చేసిన ప్రదేశం. ఇది దక్షుడు పరిపాలించిన రాజ్యం. ఈ రాజ్యం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడు ముక్తిని ప్రసాదించే స్వామి అయితే దక్షిణ భారతదేశంలో ఉన్న దక్షిణ కాశీలో ఉన్న ఈ స్వామి ముక్తిని ప్రసాదిస్తారు మరియు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తారు. అందుకే ఇది కాశీ క్షేత్రం కన్నా కూడా చాలా ప్రసిద్ధమైందని చెప్తారు. అక్కడి నుంచి వాడపల్లి చేరుకున్నాం. మేము వెళ్ళిన రోజు శనివారం కావడంతో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందో లేదోనని నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ద్రాక్షారామం నుంచి కనీసం గంటంపావైనా జర్నీ టైం పడుతుంది. కానీ సాయంత్రం కావడం వల్ల కొంచెం జనాభా తక్కువగానే ఉన్నారు.
అక్కడ కూడా దర్శనానికి ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ స్వామివారిని మనసారా దర్శనం చేసుకొని మిగతా దేవుళ్ళను కూడా చూసుకున్నాము. అయితే ఇక్కడ మాకు చాలా టైం అయిపోయింది. ఎందుకంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ఎటువైపు నుంచి దర్శనానికి వెళ్ళాలో తెలియక కొంచెం తికమక పడి అక్కడ కొంచెం మాకు టైం ఎక్కువయింది. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమండ్రికి బయలుదేరాం. రాజమండ్రిలో 2022లో కొత్తగా మహాకాళేశ్వర స్వామి ఆలయం కట్టారంట. అసలు ఆ గుడి చూడటానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. అంతరాలయంలో పెద్ద శివలింగం ఉంది. మరో ఉజ్జయినిగా ఆ మహాకాళేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఆ మహాకాళేశ్వరుని దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 4 దిక్కుల విశాలమైన ప్రాంగణంలో ఎంతమంది భక్తులు వచ్చినా సునాయాసంగా దర్శనం చేసుకునే విధంగా చాలా బాగా రూపొందించారు. మేము వెళ్ళిన టైంలోనే హీరో నరేష్ గారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చారు. వాళ్ళు కూడా స్వామివారికి ధూప సేవ చేసుకున్నారనమాట. ఇంకా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. మేము కూడా వాళ్ళతో కలిసి ఒక ఫోటో తీయించుకున్నాము. గుడి చుట్టూ ఉన్న ఉపాలయాలు దర్శించుకున్నాం. అందరి దేవుళ్లను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అక్కడ అందరి దేవుళ్ళ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. రాత్రి వేళలో ఆ ఆలయ సౌందర్యం చూడవలసిందే గాని మాటల్లో వర్ణించలేనిది. మనసంతా తృప్తి, సంతోషం, ఆధ్యాత్మికం, పరవశం ఒక్కటేంటి అన్ని అనుభూతులు మన సొంతమైపోతాయి. ఎక్కడ చూసినా ఆ పరమేశ్వరుడే దర్శనమిస్తాడు. సర్వం శివమయం అంటే ఇదేనేమో అనేంత ఆనందంతో మమేకమైపోయింది నా మనసు. నాకైతే ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. మళ్ళీ మళ్ళీ ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎంతసేపు చూసినా ఆ దేవదేవుణ్ణి, ఆ మహాదేవుణ్ణి నాకు కళ్ళు తిప్పుకోబుద్ధి కావట్లేదు. మీరు చెప్తే నమ్మరు గాని నిజంగా ఆ దేవుడి మీద చిత్తశుద్ధితో, భక్తితో వెళ్తే మనకు ఆ భగవంతుడు సాయం ఉంటాడు అంటానికి నిదర్శనం అన్నవరంలో రైల్వే స్టేషన్ దిగిన దగ్గర నుంచి ఒక ఆటో అతను మాకు కాలు కింద పెట్టకుండా మా సొంత ఆటోలాగా సర్వీస్ ఇచ్చాడంటే మీరు నమ్ముతారా? అక్కడ అన్నవరం రైల్వే స్టేషన్లో ఎక్కిన ఆటో మేము రూమ్కి తీసుకెళ్ళి రూమ్ దగ్గర తయారయ్యి అక్కడి నుంచి స్వామివారి వ్రతం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకొని భోజనం చేసుకొని బయటకు వచ్చే వరకు ఉండి అక్కడి నుంచి తలుపులమ్మ గుడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మా రూమ్కి దిగబెట్టే వరకు మాతోనే ఉండి మాకు సర్వీస్ ఇచ్చారంటే ఆ దేవుని దయ కాకపోతే ఇంకేంటి చెప్పండి. చిత్తశుద్ధి, భక్తి కలిగిన వారిని భగవంతుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడంటానికి ఇదొక నిదర్శనం. 2 చిన్నపిల్లలతో మేము ఏమాత్రం ఇబ్బంది పడకుండా దైవ దర్శనాలు చేసుకోగలిగామంటే ఆ ఆటో అతను మాతో ఉండడం వల్లే. ఆ భగవంతుడే మాకు ఆయన్ని పంపించాడేమో అని గట్టిగా నమ్ముతాను. ఓం నమః శివాయ.